హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో పాలు పన్నీర్ అవసరమే లేకుండా ఇన్స్టెంట్గా పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఏంటి, పన్నీర్ లేకుండానే పన్నీర్ మసాలా కర్రీయా? ఏం మాట్లాడుతున్నారండి అని అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఉంటుందిగా. దోశకి ఆల్టర్నేట్గా రవ్వ దోశ, మినపవాడికి ఆల్టర్నేట్గా రవ్వతో వడ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వాటికి ఆల్టర్నేట్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఒక్క పన్నీర్కి తప్ప. బట్ ఈ రెసిపీతో అది కూడా కంప్లీట్ అయింది. ఇంతకీ ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదా. గుడ్డు జున్ను ముక్కల కూర, ఎగ్జాక్ట్గా పన్నీర్ తిన్నట్టుగానే ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచి పన్నీర్ మసాలా కర్రీ అని మార్చేస్తున్నా. మరి మీరు కూడా చూసేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎగ్ కమ్ పన్నీర్ కర్రీని రుచి చూపించండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్ సహాయంతో. సో ఉప్పు కారం మొత్తంగా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 4 కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కర్రీ క్వాంటిటీని పెంచుకోవాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లనైనా కూడా తీసుకోవచ్చు. సో దానికి తగినట్లుగానే ఉప్పు కారం క్వాంటిటీని కూడా కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. నేను ఈ కర్రీని ముగ్గురు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక పూటకి ముగ్గురికి కంప్లీట్గా సరిపోతుంది. సో ఇలా ఎగ్స్ని చక్కగా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ని యూస్ చేసుకుంటూ చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలండి. సో ఎగ్స్ అన్నీ కూడా ఉప్పు కారంలో బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా గ్రీస్ చేసుకోవాలి బౌల్లో మొత్తంగా. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ని వేసుకోవడం వల్ల మనం ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఎగ్ అనేది అడుగు పట్టకుండా ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది. సో ఇలా ఎగ్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి మనం ఎగ్ని స్టీమ్ చేసుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకొని అందులోకి మనం ఎగ్ మిశ్రమం వేసుకున్న బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే మనకు ఇక్కడ ఎగ్ అనేది ఈ విధంగా బాయిల్ అయిపోతుంది. అంటే స్టీమ్ ఎగ్ అనమాట. సో ఆవిరి మీద చక్కగా మనకు కోడిగుడ్డు ఈ విధంగా ఉడికిపోతుంది. తర్వాత చాకు లేదా స్పూన్ సహాయంతో చెక్ చేయండి ఉడికిందా లేదా అని. సో చక్కగా ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, జస్ట్ లైక్ పనీర్ పీసెస్ లాగా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక చిన్న సైజ్ టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయి కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఎగ్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకున్నట్లయితే చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోండి, టొమాటోస్ తీయగానే ఉండాలి. కొంచెం పుల్లగా ఉండే టొమాటోలు అవాయిడ్ చేసేయండి. అన్నిసార్లు టొమాటోలు స్వీట్నెస్గా ఉండవండి, కొన్నిసార్లు పుల్లగా కూడా ఉంటాయి. సో అలాంటి టొమాటోలు వాడొద్దు. ఒకవేళ మీ దగ్గర అలాంటి టొమాటోసే ఉన్నాయనుకుంటే మనకు కర్రీ కొంచెం పుల్లగా వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఇక్కడ మనం కొంచెం కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే నేను వాడిన టొమాటోలు తీయగా ఉన్నాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు కాస్తంత కొత్తిమీర తరుగుతో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసినట్లయితే మనం ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా కోడిగుడ్డు ముక్కలకి బాగా పట్టేస్తాయండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మనం చపాతీతో కానీ, లేదంటే పూరీలతో కానీ, లేదంటే వైట్ రైస్తో కానీ, లేదంటే వెజిటేబుల్ పులావ్ కానీ, బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సో దేంతో తిన్నా కూడా సూపర్ అనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం స్పెషల్గా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.